వందే మాతరం, భారత్ మాతాకి జై. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అక్షరమాలని మార్చాల్సిన పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తుంది. మామూలుగా మనందరికీ తెలుసు ఆ అంటే అమ్మ, ఆవు అంటే ఆవు అన్నట్టుగా. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి ఫుల్ ఫామ్ అందరికీ తెలుసు. కాకపోతే ఆయన తండ్రి గారి పేరు అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు కాబట్టి అక్రమంగా ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనందరికీ తెలుసు, ఆ పార్టీ పేరు. ఇక వైసీపీ కొత్తగా డిక్షనరీలో పెడుతోందన్నమాట. ఆ అంటే అఘాయిత్యాలు, అరాచకాలు, ఆ అంటే ఆగని దాడులు, ఈ అంటే ఇంటింట అభద్రత, ఈ అంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టాలనేవి ఉన్నాయా, ఇలా అనుకుంటే గనక ఊసెత్తని ప్రభుత్వము. నేను చెప్పాలనుకుంటే చదువుకుంటూ పోతే గనక వైసీపీ చేస్తున్నటువంటి నియంతృత్వ పరిపాలన, అవినీతి పరిపాలన చెప్పుకోవడానికి 56 అక్షరాలు కూడా తెలుగులో ఉన్నవి సరిపోవేమో. ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని, మరీ ముఖ్యంగా మహిళలని ఎన్నో విధాలుగా ఇక్కట్ల పాలు చేసి వారి కష్టాన్ని, వారి కుటుంబ కష్టాన్ని, వారి శక్తిని కూడా కొల్లగొట్టుకుంటూ పేద ప్రజల రక్తాన్ని పిండుకుంటూ రాక్షసానందం పొందుతున్నారు ఈ వైసీపీ నేతలు. మళ్ళీ ఆయన స్లోగన్ ఇస్తారు, పెత్తందారుల ప్రభుత్వమా, పేదల పట్ల ఉన్నటువంటి ప్రభుత్వమా అని, పేదల ప్రభుత్వమా అని. పేదల ప్రభుత్వమా అని ఒకప్పుడు అనుకున్నారు కాబట్టి 2019కి ముందు మీరు 3 సంవత్సరాలు చేసిన పాదయాత్రలో చూసి ప్రతి గల్లీలో ప్రతి జిల్లాకి వెళ్ళి 30-35 హామీలు ఇచ్చుకుంటూ అందరికీ నేను వస్తే గనక నేనున్నాను, నేను విన్నాను అని చెప్పారు. నిజంగానే జనాలు నమ్మారు. కాకపోతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఒకటి అనుకున్నారు, అది బయటికి చెప్పలేదు. ఏంటి, నేను చూశాను అని. ఆయన చూసింది ఏంటంటే అప్పటి వరకు కూడా పచ్చగా చక్కగా అన్ని జిల్లాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో మంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది, ఉద్యోగాలు వచ్చాయి, రాష్ట్రం కలకల్లాడుతుంది అని చూసి ఎలాగైనా సరే నేను అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత ఈ పచ్చగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం అన్ని విధాలుగా దోచుకోవాలి అని చూశాడు ఆ రోజున. మనకే తెలీదు, ప్రజలకు తెలీదు. కేవలం ఆ 2 ముక్కలు నేను ఉన్నాను, నేను విన్నాను మటుకే బయటికి చెప్పాడు. ఆ 5 సంవత్సరాలు మీరు చూడండి, ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇసుకని సామాన్య ప్రజలకు అందనీయకుండా చేసి 40 లక్షల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టారు. అందులో లక్షలాది మంది మహిళలు ఉన్నారు. అందరికీ తెలిసిందే, అసంఘటిత రంగంలో ఎక్కువ శాతం కూడా మహిళా కూలీలు ఉన్నారు. వారేదో పాపం వారు కూడా కాస్త 4 రూపాయలు సంపాదించుకొని కష్టపడితే కుటుంబానికి ఆసరా అవుతుందని అనుకొని వచ్చిన వాళ్ళ అలాంటి మహిళల పొట్ట కూడా కొట్టారు. ఇంకొక పక్కనేమో ట్రక్కు ఇసుకని వచ్చి 15,000, లారీ ఇసుకని 40,000 అమ్ముకుంటూ రాష్ట్రంలో ఇసుకని పూర్తిగా లక్షల టన్నుల ఇసుకని కొల్లగొట్టుకుంటూ లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇంకా మళ్ళీ మీరు ఆ పేదల గురించి మాట్లాడేది. ఇంకో పక్క దేశంలో మోదీ గారిని చూస్తే రాష్ట్రపతి గారు, అలాగే కేంద్ర మంత్రులు, గవర్నర్లు ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతావనిలో మహిళలకు అవకాశం లేనటువంటి డిఫెన్స్, స్పేస్, అలాగే బిజినెస్లలో కూడా డైరెక్టర్ల లాగా అన్ని రంగాల్లో కూడా మహిళలని అత్యున్నత స్థాయిలో ఆయన కూర్చోపెడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అక్కడేమో 33% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చాము. దేశంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇదే వైసీపీ నాయకులు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తల పైన కూడా దాడులు చేశారు. నెల్లూరు కానీ, పల్నాడు కానీ, ఇంకా చాలా జిల్లాలలో. అంటే ఎటువైపు రెండింటిని కంపేర్ చేస్తే గనక అభివృద్ధి పాలన ఒకవైపు మేము అందిస్తుంటే అరాచక పాలన మీరు అందిస్తున్నారు. ఇంకొక పక్క ముద్ర, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఉద్యోగిని, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, ఇలా 1 స్టేషన్ 1 ప్రోడక్ట్, ఎన్నో రకాలుగా మేము ఎన్డీఏ ప్రభుత్వము మహిళలని ఆర్థికంగా వారిని అభివృద్ధికి తోడ్పాటు చేస్తుంటే వాళ్ళు ప్రపంచం మొత్తం కూడా
చాలా అభివృద్ధి చెందుతున్నారు. ఇక్కడ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. అది ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో. మీరు ఇదే రాష్ట్రంలో ఇదే స్టేట్ పాలనలో ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఉన్న 3 ఇండస్ట్రియల్ కారిడార్లలో 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ 25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉన్న ఈ రాష్ట్రంలో పచ్చళ్ళ దగ్గర నుంచి అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మహిళలని, స్వయం ఉపాధి ఉన్న మహిళలని వాళ్ళ చేతులు కాళ్ళు కట్టివేసి వారికి ఉన్న అవకాశాలను కూడా లాక్కొని వారిని ఏ విధంగా కూడా అభివృద్ధి చెందనీయకుండా చేస్తున్నారు.